అందరికీ నమస్తే అండి. రాష్ట్ర వ్యాప్తంగా బాగా పాపులర్ అయిన, బాగా ఖ్యాతిగాంచిన కొంతమంది రాజకీయ నాయకుల ఇప్పుడు అభ్యర్థుల మెజారిటీల విషయంలో బాగా చర్చ జరుగుతోంది. ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు గారికి మెజారిటీ ఎంత వస్తుంది, ఓడిపోతారు చంద్రబాబు గారు అనేది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు చేస్తున్న ప్రచారం. లేదు, కనీసం 40,000 మెజారిటీతో అయినా గెలుస్తారు అనేది టీడీపీ వాళ్ళు ఆఫ్ ద రికార్డులో చెప్తున్న విషయం. ఇక పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ ఎంత వస్తుంది? గత ఎన్నికల్లో 85,000 దాటింది. ఈ ఎన్నికల్లో అంత సీన్ లేదు, ఇప్పుడు ఒక 60,000 50,000 లోపే వస్తుంది, 50-60 మధ్యలో వస్తుంది అనేది టీడీపీ వాళ్ళు చెప్తున్నమాట. లేదు, 70,000 75,000కు తగ్గదు అనేది వైసీపీ వాళ్ళు చెప్తున్నమాట పులివెందుల్లో. అలాగే మంగళగిరిలో లోకేష్ గారి మెజారిటీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి మెజారిటీ, అలాగే ఉండిలో రఘురామకృష్ణరాజు గారి మెజారిటీ ఎంత, ఇలా రకరకాల లెక్కలు జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ మంగళగిరి, కుప్పము, పులివెందుల, పిఠాపురం ఇవన్నీ నేను 1-2 వీడియోల్లో చెప్పా. సో ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారి మెజారిటీ ఎంత ఉండొచ్చు? ఏమైనా ట్రయాంగిల్ పోటీ జరిగింది కాబట్టి, టీడీపీ రెబల్గా మాజీ ఎమ్మెల్యే శివగారు వేశారు కాబట్టి ఏమైనా వాటమి ముప్పు ఉందా? అసలు ఏం జరిగింది, ఉండి నియోజకవర్గంలో పోలింగ్ ఎలా జరిగింది అనేది మనం చాలా సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఉండి నియోజకవర్గం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట అని ఎందుకన్నానంటే 1983, 85, 89, 94, 99 వరుసగా 5 ఎన్నికల్లో అక్కడ టీడీపీనే గెలిచింది. 2004లో మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హవాలో కాంగ్రెస్ గాలిలో అక్కడ ఉండి టీడీపీ ఓడిపోయింది. 2009లో మళ్ళీ శివగారు గెలిచారు, 2014లో గెలిచారు, 2019లో రామరాజు గారు గెలిచారు. సో 2009, 2014లో గెలిచిన శివగారు 2019లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకి సీట్ ఇవ్వకపోవడంతో ఆయన టీడీపీ రెబల్గా వేశారు, కలవపూడి శివరామరాజు గారు. సో ఆయన ప్రభావం ఎంత ఉంటుంది అనేది మనం చెప్పుకోవాలంటే, ఈ నియోజకవర్గంలో 1,95,000 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మీద అన్నీ కలిపి పోస్టల్ బ్యాలెట్ అవి ఇవి మొత్తం కలిపి 1,95,000 ఓట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన వైసీపీ గాలిలో భాగంగా వైసీపీకి అక్కడ వచ్చిన ఓట్లు 71,000 ఓట్లు. గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో వైసీపీకి పోలైన ఓట్లు 71,000 ఓట్లు. సిపిఐ అంటే జనసేన, సిపిఐ గత ఎన్నికల్లో కూటమి కదా, సో వాళ్ళకు వచ్చిన ఓట్లు 24,000. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామరాజు గారికి వచ్చిన ఓట్లు 82,000. అంటే సుమారుగా అరౌండ్ ఒక 10,000 పైచిలకు మెజారిటీతో రామరాజు గారు గత ఎన్నికల్లో గెలిచారు, ముక్కోన పోటీలో కూడా. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీలో లేదు కాబట్టి జనసేన పార్టీ ఓట్ బ్యాంక్ ఏదైతే 20,000, 25,000, 30,000 ఉందో అది ఖచ్చితంగా టీడీపీకే పడుతుంది. అట్లీస్ట్ ఒక 90% ఓట్లు బదిలీ జరిగింది అని మనం చెప్పుకున్న ఒక 20,000 ఓట్లు అయినా సరే టీడీపీకి అక్కడ యాడ్ అవుతాయి. అంటే గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు 82,000, ఒక 20,000 యాడ్ అయితే 1,02,000 వేసుకోవచ్చు. వైసీపీకి గత ఎన్నికల్లో 71,000 పోలయ్యాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొంత ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి ఒక 5,000 తగ్గుతాయి అనుకున్నా 66,000, 65,000 దగ్గర స్టిక్ అని ఉండొచ్చు. లేదు, ఆ అభ్యర్థి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి సింపతి ఉంది, 70,000 ఓట్లు వస్తాయి అని అనుకున్నా అంటే మ్యాక్సిమం ఉండి నియోజకవర్గంలో వైసీపీకి 70,000 ఓట్లు వస్తాయి, అంతకన్నా ఎక్కువ అయితే రావు. మ్యాక్సిమం 75,000 ఓట్లు వస్తాయి, అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్స్ అయితే లేదన్నమాట. సో ఆ 70,000 పక్కన పెట్టేస్తే 1,95,000 పోలైన ఓట్లలో ఒక 5,000 నోటాకో రఫ్గా కాంగ్రెస్కో తీసేస్తే 1,90,000 ఓట్లలో ఈ కాంగ్రెస్ వైసీపీకి పోలయ్యే 70,000 తీసేస్తే 1,20,000 ఉన్నాయి. సో ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన శివరామరాజు గారి బలం ఎంత? సో ఆయన ఖచ్చితంగా ఒక 20 గ్రామాల్లో పట్టుంది ఆయనకు. 20 గ్రామాల్లో నియోజకవర్గం మొత్తం మీద ఉండి, ఆకివీడు ఈ ప్రాంతాల్లో, ఈ మండలాల్లో ఒక 20 గ్రామాల్లో పర్సనల్ ఆయనకు ఓట్ బ్యాంక్ ఉంది. సో యావరేజ్గా ఆయనకు మ్యాక్సిమం ఒక 20,000 ఓట్లు రావచ్చు. ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు, సాఫ్ట్ కార్నరు, సౌమ్యుడు, మంచి పేరుంది. అది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్యే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే. ఆయన డిఫరెంట్గా ఆయన ఏదైనా నిరసన వ్యక్తం చేసినా, ఏదైనా పోరాటం చేసినా డిఫరెంట్గా రోడ్డు మీద నడి రోడ్డు మీద ఎండలో కూర్చున్న రోజులు ఉన్నాయి. కాలువలో పూడికి తీయలేదని చెప్పి కాలువలో దిగి రోజంతా జలదీక్ష చేసిన రోజులు ఉన్నాయి. సో ఆయనలాగానే పాలకొల్లు ఎమ్మెల్యే గారు కూడా ఈ విభిన్న పోరాటాలు చేశారనమాట. సో ఇక్కడ శివరామరాజు గారి బలం మ్యాక్సిమం ఒక 20,000 ఓట్లు ఉండొచ్చు కాక. నేను అనుకోవడం అయితే అరౌండ్ ఒక 15,000కు అటో ఇటో వస్తాయి, కానీ 20,000 మ్యాక్సిమం వేసుకోవచ్చు. సో
వైసీపీకి పోలయ్యే 70,000, శివగారికి పోలయ్యే ఒక 20,000, 90,000 తీసేస్తే ఒక 5,000 నోటా రఫ్గా తీసేస్తే 1,00,000 ఓట్లు ఉంటాయి. 1,00,000 ఓట్లు ఎలా లేదన్నా రఘురామకృష్ణరాజు గారికి వచ్చే అవకాశం అయితే ఉంది. పోనీ మినిమం లీస్ట్ ఒక 90,000 ఓట్లైనా వస్తాయి. అంటే తక్కువలో తక్కువ మినిమం లెక్కేసుకుంటే, లీస్ట్ వర్స్ట్ కేసు లెక్కేసుకుంటే 18,000 మెజారిటీ రావచ్చు రఘురామకృష్ణరాజు గారికి. మ్యాక్సిమం 35,000 వరకు వెళ్ళొచ్చు. మ్యాక్సిమం 35,000. ఒకవేళ శివరామరాజు గారికి అన్ని ఓట్లు పడవు, 12,000 ఓట్లే పడతాయి లేదా 10,000 ఓట్లే పడతాయి అంటే ఆయన మెజారిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఆయనకి ఎక్కువ ఓట్లు వస్తాయి కాబట్టి మెజారిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ శివగారు చీల్చే ఓట్లను బట్టి రఘురామకృష్ణరాజు గారి మెజారిటీ డిపెండ్ అయి ఉంటుంది. సో మనం రఫ్గా లెక్క వేసుకున్నా సరే, గత ఎన్నికల్లో, అంతకుముందు ఎన్నికల్లో ప్రభావాన్ని చూసుకున్నా, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి పట్ల అక్కడ ప్రజల్లో ఉన్న సానుకూలత చూసుకున్నా, తెలుగుదేశం పార్టీకి కంచుకోటల లాంటి పోలింగ్ బూతుల్లో పడిన ఓటింగ్ చూసుకున్నా, ఇప్పుడు ఓవరాల్గా పోలైన ఓట్లు చూసుకున్నా, ఓవరాల్గా ఏ కోణంలో చూసినా సరే ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారికి మినిమం తక్కువలో తక్కువ ఒక 18,000 నుంచి మ్యాక్సిమం 35,000-36,000 వరకు మెజారిటీ రావచ్చు అనేది మనకున్న లెక్క. ఇక ఫైనల్గా ఒక మాట చెప్పొచ్చు, గత ఎన్నికల్లాగానే వైసీపీకి వేవ్ ఉంది, విపరీతమైన వేవ్ ఉంది అనుకోండి. అంటే ఇప్పుడు వరకు నేను చెప్పింది వేవ్కి సంబంధం లేని లెక్క. ఒకవేళ గత ఎన్నికల్లాగానే వైసీపీకి విపరీతమైన వేవ్ ఉంటే రఘురామకృష్ణరాజు గారు 10,000తో అయినా బయటపడతారు, 12,000తో అయినా బయటపడతారు. లేదు టీడీపీకి విపరీతమైన వేవ్ ఉంటే, గత ఎన్నికల వైసీపీకి ఎలా ఉందో ఈ ఎన్నికల్లో టీడీపీకి విపరీతమైన వేవ్ ఉంటే రఘురామకృష్ణరాజు గారు 40,000కి పైన వస్తుంది. సో అంటే సాధారణ లెక్క వేసుకుంటే 18, 36 అలా చెప్పుకోవచ్చు. వేవ్ని కంటిన్యూ చేస్తే, వేవ్ గురించి చెప్పుకోవాలంటే మాత్రం మెజారిటీ భారీగా పెరగచ్చు లేదా తగ్గొచ్చు. కానీ గెలుపు ఖాయం, గెలవడం మాత్రం ఖాయం. గెలుపు మాత్రం ఆగేది కాదు. ఎంత వ్యతిరేక గాలి వీచినా సరే, టీడీపీలో 10 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 10 మందిలో ఆయన ఖచ్చితంగా ఉంటాడు. అది మాత్రం చెప్పుకోవచ్చు. అంటే లీస్ట్ వర్స్ట్ కేసు, అది జరగదు, ఇంపాసిబుల్. కానీ చెప్తున్నా, అంత ప్రత్యేకత ఉంది అక్కడ టీడీపీ సింబల్కి, ఆయనకు, అలాగే ఆ నియోజకవర్గానికి ఉన్న రిలేషన్ అదనమాట. అలాగే నేను ఆల్రెడీ చెప్పాను కదా, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి మినిమం ఒక 35,000-40,000 మెజారిటీ రావచ్చు. 35,000-40,000. మంగళగిరిలో లోకేష్ గారికి 30,000-35,000 అరౌండ్ మెజారిటీ రావచ్చు. సేమ్ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా వైసీపీ వాళ్ళు అయితే ఓడిపోతారంటున్నారు, కానీ నాకు తెలిసి ఒక 30,000-40,000 మెజారిటీతో బయటపడచ్చు అనుకుంటున్నా. అలాగే కుప్పం పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కూడా నేను అనుకోవడం ఒక 60,000 అరౌండ్ వస్తుందని. 60,000కి ఒక 2-3,000 అటు ఇటుగా రావచ్చని నేను అనుకుంటున్నా, నాకున్న కామన్ సెన్స్ ప్రకారం. లేదు ఇంకా తగ్గినా తగ్గుద్ది అంటే, వ్యతిరేక గాలి విపరీతంగా ఇస్తే తగ్గినా తగ్గొచ్చు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎంత ఉందో చూసుకొని, వివేకానంద రెడ్డి గారి కేసు ప్రభావం ఎంత ఉందో చూస్తే మేబీ తగ్గితే తగ్గొచ్చు కాక మెజారిటీ. థ్యాంక్ యూ.